చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. చూసింది నీ ఇల్లేనా? నా ఇల్లేరా. నిన్న అలా ప్రేమగా పట్టుకుంది నీ కావేరేనా? అవును కావేరి. ఏం చేసావురా? చెప్తా. నేను అందుకెళ్ళలేదే, ఆవిడ ఏ సోప్ వాడుతుందా అని తెలుసుకుందామని వెళ్ళాను. లైఫ్ బాయ్. అవును, నొరక్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను నిన్ను కొట్టే దెబ్బలకి కావేరి లేకపోతే ఏంటి? కృష్ణ వస్తుంది. అవునే, చెన్నై పార్టీ కృష్ణవేణి చిన్నిల్లు సెటప్ చేసేనే. మరేదిచ్చింది. అవునా? 144/420 యూసఫ్ కూడా నియర్ రెహమత్ నగర్. నువ్వు ఏం మాట్లాడాలన్నా సరే అక్కడికి వచ్చి మాట్లాడే కావేరి. ఏంటే తమిళ్లో తిడుతున్నావు? తిట్టలేదు బావా, నేనే నీ పెళ్ళావు, నువ్వే నా మొగుడు అని తమిళ్లో చెప్తున్నా. అలాగా? అయితే యాక్షన్ రీప్లే. నువ్వేం చెప్పినా చేస్తానరా. పెళ్ళైన 1 సంవత్సరం లోపు తన చేతిలో బిడ్డను పెట్టావంటే ఇంకా తను డైవర్స్ వైపే వెళ్ళదు. లేట్ అయినదే కరెక్ట్. సూపర్ ఐడియారా. నువ్వు నీ భార్యతో చాలా సంతోషంగా ఉన్నావు. నేను నా భార్యతో మాట్లాడి 10 రోజులైంది. అన్నిటికీ నిషేధం విధించిందిరా. అన్నిటికీనా? రే, నీ కోసం నువ్వు కోరినప్పుడల్లా మంచి ఐడియాలు ఇస్తూ మీరు ఆనందంగా ఉండడానికి కారణం నేను. నా కోసం మంచి ఐడియా ఇవ్వరా? రే, ఇంకేం ఆలోచించుకో. నీకు చిన్నెల్లి సెటప్ ఉందని నీ పెళ్ళాన్ని భయపెట్టాయి. నా పెళ్ళాం నమ్ముతుందంటావా? నమ్మేలా చెప్పాలరా. ఆవిడ కనుక నమ్మిందనుకో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. అంటే నేను నా ఇంటికి వెళ్ళంటావా? నీ ఇంటికి వెళ్ళారా? ఒక అడ్రస్ చెప్తాను, రాసుకో. చెప్పు. 144/420 యూసఫ్ గూడ నియర్ రెహమత్ నగర్. పర్వాలేదయ్యా, ఇల్లు చాలా బాగుంది. నేను ఇళ్ల బ్రోకర్ని కాను, పెళ్లిళ్ల బ్రోకర్ని. ఓహో, మీరు నా పాత ఫ్రెండ్ గనక 2 ఏళ్లగా తాళం వేసిన ఈ ఇంటిని ఎమ్మెల్యేతో మినిస్టర్ తో చెప్పించి మరి మీకు ఇప్పించాను. కమిషన్ కరెక్ట్ గా ఇచ్చేయాలి, ఎందుకంటే ఫ్రెండ్షిప్ వేరు, బిజినెస్ వేరు. ఇదిగో చూడు, అద్దె ఎంత, అడ్వాన్స్ ఎంత? అద్దె 5,000, 6 నెలల అడ్వాన్స్. అంతే కదా, ఇచ్చేస్తాం. ఈ ఇంట్లో ఉండబోయేది నా కూతురు, నేను, ఇద్దరమే. కాదు నాన్న, ముగ్గురం. నా బుజ్జి పాపతో పాటు. సరే ముగ్గురం. అయ్యో కాదు, నలుగురం. నా కృష్ణ కూడా వస్తాడుగా. సరే, నలుగురం. ఎంతకీ ఎప్పుడు మీ అమ్మాయికి పిచ్చి పట్టింది? పిచ్చిది కాదయా, దాని మనసు కొంచెం బాగలేదు అంతే. నేను చెప్పింది కూడా అదేగా. నా కూతురు ఒక పనికి మాలినోడిని ప్రేమించింది, అది వద్దని నేను కట్ చేశాను. అప్పటి నుంచి దాని ఇలా అయిపోయింది. ఈ కాలం పిల్లకాయలు అమ్మా నాన్నలకి తెలియకుండా ఎస్టీడీ బూతులకు వచ్చి టెలిఫోన్ లో లవ్ చేసుకుంటున్నారు, కోడు భాషలో మాట్లాడుకుంటున్నారు. అబ్బాయి అమ్మాయిని రా అనడం, అమ్మాయి అబ్బాయిని రా అనడం ఫ్యాషన్ అయిపోయింది. తండ్రి, నాకు పుల్ల మామిడికాయ కావాలి. పుల్ల మామిడికాయలే కదమ్మా, తెచ్చిస్తానులే, సీజనే కదా. పుల్ల మామిడికాయ అడుగుతోందంటే 3వ నెల. ఇగో ఎవడో ఒకరిని చూసి ఆలస్యం కూడా పెళ్లి చేయొచ్చుగా. చేస్తే అది ఒప్పుకుంటుందా? అసలే మతి స్థిమితం లేక తిక్కగా మాట్లాడుతుంది. మీ అమ్మాయికి సరైన జోడి ఒకడున్నాడు. అమ్మా బామా, గొంతు చించుకుని అరుస్తున్నా, ఒక్కరు కూడా పలకరేంటి? తిని తిక్క ఎక్కువైంది వీళ్ళకి. ఇంట్లో ఎవరు లేరు. లేకపోతే ఏం చేయమంటావు? ఇప్పుడు వెళ్ళి రేపు ఉదయం తిరిగి రానా? ఎందుకు ఇంటికి వచ్చి రాగానే అలా అరుస్తారు? ఎవరే అరుస్తుంది? ఒక్కటిచ్చానంటే 32 పళ్ళు రాలి చేతిలో పడతాయి. సబాష్. ఇప్పటి వరకు తాగుడు వాగుడు మాత్రమే ఉండేవి, ఇప్పుడు పెళ్ళ మీద చెయ్యెత్తే వరకు వచ్చిందా బామా? ఏ బామా ఆపు. నువ్వు ఆపకు బామా, ఆవిడన్న దాంట్లో తప్పే ఉంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కన్నా ఓ తాటి చిట్టం చేసుకుంటే పోయేది. మరి చేసుకోవాల్సిందిగా. కోరి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను చూడండి, నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. బాగా కొట్టుకో. నేను చేసుకోపోతే జీవితాంతం నేను బ్రహ్మచారిగా ఉండేవాణ్ణా? నన్నే పెళ్లి చేసుకోవాలని ఒక అమ్మాయి నా వెంట తిరిగింది, నేను చేసుకోపోతే చచ్చిపోతానంది. నా కర్మకాలి నిన్ను చేసుకున్నాను. నేను కాదనేసరికి ఆ అమ్మాయి పిచ్చిదైపోయింది. ఈ కథలు నేను నమ్మను. నమ్మవా? ఇప్పుడు కూడా నేను ఆ అమ్మాయి ఇంటించే వస్తున్నాను. కావాలంటే టీ షర్ట్ వాసన చూడు, సెంటు ఎంత సువాసనగా ఉందో. ఏంటే కుక్కల వాసన చూస్తున్నా? నీకన్నీ నీ నాన్న బుద్ధులే వచ్చాయి. తాను మాత్రం నీలాంటిది కాదు, చాలా మంచి కుటుంబం. ఎంత డీసెంట్ ఫ్యామిలీయో మాటలో చెప్పలేం. 1 కిలో హల్వా చేతిలో, మూర మల్లెపూలు కొప్పున పెడితే తట్టుకోలేక ఓహో అంటుంది. ఓహో, అందరూ నీలాగే ఉంటారా? అంటే మొన్న మల్లెపూలు హల్వా తీసుకొచ్చింది దానికోసమేనా? ఎప్పుడు? అబ్బా, పోయిన వారం శ్రావణ శుక్రవారం మధ్యాహ్నం 3:20కి. నాకు బాగా గుర్తుంది. దేవుడా,
ఈ పెళ్ళాలకి ఎంత జ్ఞాపక శక్తి ఇచ్చావయ్యా. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం దగ్గర నుంచి డేట్ తో పాటు టైం తో పాటు మొగుడు విషయాలు గుర్తుపెట్టుకుంటారే. పేరేంటి? గోపాలకృష్ణ. మీ పేరు ఎవరు కావాలి? దాని పేరేంటి? నీ పేరు భామ అయితే తన పేరు రుక్మిణి. నేను కృష్ణుని కదా. బామా ఎరగదీసావు. నీ టైం సెన్స్ అదిరింది పో. అయ్యో ఇప్పుడేం చేయాలరా దేవుడా? ఏమీ చెయ్యొద్దు, వంటింట్లోకి వెళ్ళి వంట చేసుకో. యా బామ్మా నోరు ముయ్యవే. అవును ఇంతకీ అది ఎక్కడుంది? ఏ నువ్వు వెళ్ళి పలకరిస్తావా? లేదు, దాంతో నాకేంటి పని? నాకు పని ఉందిలే. 144/420. బారా? హైదరాబాద్ లో బార్ లేని ఇల్లే ఉండదుగా. 144/420 యూసఫ్ గూడ, రెహమత్ నగర్. వెళ్ళు. ఏంటే గాల్లో లెక్కలేస్తున్నావు? నాకు అర్థమైపోయిందిలే. ఇప్పుడు నువ్వు నేరుగా వెళ్ళి చెల్లెమ్మా నా జీవితంతో ఆడుకోవద్దమ్మా అని, ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి నా కాళ్ళ మీద పడి నన్ను మన్నించండి అని ఏడుస్తూ అడగాలనిపిస్తుంది కదా. అనిపించడం లేదు. అనిపిస్తుంది. ఏమండి ఏంటి గోకుతున్నావు? మీకు దాహం వేస్తుందా? ఇప్పుడే తన ఇంట్లో చల్లని డ్రింక్ తాగొచ్చాను. మీకు దాహం వేస్తుంది నాకు తెలుసు. నేను ఇప్పుడే వెళ్ళి ఒక విస్కీ తీసుకొస్తాను. విస్కీనా? దాంతో పాటు చిప్స్ కూడా. ఏంట్రా ఇది? సవతిని తీసుకొస్తానని చెప్పినా నా భార్య నాతో సరసాలాడుతుంది ఏంటి చెప్పమా? ఏదేమైనా ఇదంతా మన మంచికే. ఇంత అందంగా నాగస్వరం వాయిస్తుంది ఎవరు నాన్న? అది నాదస్వరం కాదమ్మా, తబలా. మరి నా కృష్ణ ఏడి? రంగమ్మ నాటక కళా పరిషత్తులో నాటకం వేయడానికి వెళ్ళాడమ్మా. వచ్చేస్తాడు. బాబు సరిగ్గా చూసుకో, ఈ అమ్మాయే నా కూతురు రుక్మిణి. ఇంద ఉడగత్తేనే ఇలాంటి అపరూప సుందరిని నా బాగదే ఇల్ల. ఇది మా సంప్రదాయము. నాన్న అతనికి ఇదెందుకేశాడు? దానికి ఒక కారణం ఉందమ్మా. ఇతను నిన్ను పెళ్లి చేసుకోబోయే నల్లమలకిష్టాడు. వీడి కంసుడు. ఇదేంటయ్యా బాబు కళ్ళు తిరిగి పడిపోయింది? నా సొల్లలా, నా అందానికి ఈ ప్రపంచంలో స్పృహ తప్పని ఆడవాళ్లే లేరు. మామ నాకు ఉంగ పొన్ను రుక్మిణికి రేపే పెళ్ళే. ఖర్చంతా నాదే. రండి వెళ్ళి కళ్యాణ అరేంజ్మెంట్ చూద్దాం. నాన్న ఏంటి నాన్న ఇది? తలుపునికేస్తున్నావు నాన్న? నాన్న 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 తలుపునికేసావు. అమ్మా నన్ను మన్నించమ్మా, ఇంతకంటే నాకు మార్గం లేదు. నీ వయసున్న పిల్లలంతా పెళ్లిళ్ళు చేసుకుని 4 పిల్లలు కన్నారు. అందుకే ఇంటికి తాళం వేశాను. పెళ్లి అరేంజ్మెంట్స్ చేసుకుని వస్తాను. అయ్యో వెళ్ళకండి నాన్న, నా మాట వినండి నాన్న. 144/420 రెహమత్ నగర్. ఇదేనమ్మా మనం వెతుక్కుంటూ వచ్చిన ఇల్లు. నాన్న ఇంటికి తాళం వేసింది. సార్ నన్ను కాపాడండి సార్. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం తలుపు తెరవండి సార్. బయట తాళం వేసిందమ్మా. చిన్న తాళబుర్రే కదా, గట్టిగా లాగండి వచ్చేస్తుంది. ఇలా కూడా తాళాలు వేయొచ్చా? తాళం వచ్చేసింది నాన్న. తాళం చెవులు లేకుండా చాకచక్యంగా తలుపు తీసావు. నువ్వమ్మా నా కూతురు అంటే. అబ్బా నా సాప్తారా. అక్క. అక్కనా? అలా అవాక్కవుతావేంటమ్మా? లాగి ఒక్కడ పీకో. చెప్పగానే చేసింది చూడు. ఇది ఆడపిల్ల అంటే. అక్క నాకు పుల్ల మామిడికాయ కావాలి. పుల్ల మామిడికాయ? ఓహో, విషయం అంత దూరం పోయిందన్నమాట. అసలు ఇంత దారుణం ఎప్పుడు జరిగింది? కృష్ణ ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు? గోకులాష్టమి రోజు వచ్చాడు. గోకులాష్టమికే? ఆ రోజు నువ్వు కృష్ణుడు పాదాలు వేసుకుంటూ కూర్చున్నావు, ఆయన గారు వచ్చి ఇక్కడ పాదం మోపి వెళ్ళారు. ఇక లాభం లేదు, డైవర్స్ తీసుకోవాల్సిందే. అమ్మా తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ ఇవ్వే. వీడికి కాఫీ కావాలంట. అల్లుడు గారి కాఫీ అంట. ఈయన గారికి కాఫీ కావాలంట. ఏంటే వేలం పడుతున్నారా ఏంటి? కప్పు కాఫీకే ఇన్ని కటింగ్లు ఇస్తున్నారు. కృష్ణ కాఫీ. కృష్ణ కాఫీనో వసంత కాఫీనో, పని పిల్లవైనా పనికొచ్చేలా ఉన్నావు. స్టైల్ అదిరింది పో.
కాఫీ ఏంటి ఇంత చండాలంగా ఉంది? నువ్వు చేసావా? అచ్చో నా పెళ్ళం చేసినట్టుంది. మీ ఊరా? ఇంతకు ముందు మీరు తన ఎక్కడ చూడలేదా? చూడలేదే. బాగా చూసి చెప్పండి. బాగా చూడడానికి తను ఏమైనా షకీలా ఏంటి? తను నేను ఎక్కడా చూడలేదు. ఓహో, తను ఇంతవరకు చూడకుండానే తన బిడ్డకు తండ్రి కాబోతున్నారా? కృష్ణ కృష్ణ చూసారా, వచ్చిన దగ్గర నుంచి మీ పేరే కృష్ణ కృష్ణ అని ఎలా తలుచుకుంటూ ఉందో. అయ్యో, ఉన్న సమస్యలు చాలక కొత్తగా ఇదొక సమస్య. నేను ఇంతవరకు ఈ అమ్మాయిని చూడలేదు. చాలా ఊరుకోండి. ఒక ఆడదాని మనసు ఇంకొక ఆడదానికి అర్థం అవుతుంది. ఎవరే ఆ మాట ఉంది? అన్ని మీరనుకుంటే సరిపోద్దా? మేము ఏనాడని చెప్పావా ఒక మగాడి మనసు ఇంకొక మగాడికి అర్థం అవుతుందని? ఏ మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి పోవే. లేదు, ఇక నుంచి రుక్మిణి కూడా మనతోనే ఉంటుంది. ఓ, దీని పేరు రుక్మిణియా? నడుస్తున్నాడు చూసావా? చూడమా రుక్మిణి, ముహూర్తం దాటక ముందే లోపలికెళ్ళి దేవుడికి దీపం పెట్టు. ఎవరింట్లో ఎవరయ్యా దీపం వెలిగించేది? మళ్ళీ చెప్తున్నాడు వినండి, ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. చాలే ఆపండి. నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పకండి. 144/420 ఈ అడ్రస్ చెప్పింది ఎవరు? నేనే చెప్పాను. అవునా? అవును. నన్ను అక్కడి నుంచే మేము తీసుకొచ్చాం. అసలు ఆ ఇంటికి తాళం వేసి ఉండాలి కదా. మీరు తాళం వేసి వెళ్లారు, మేము తాళం తీసి తీసుకొచ్చాం. అయ్యో, అది కాదు బామ్మ, నేను చెప్పేది విను. ఓ, మీకు తనకు ఎలాంటి సంబంధం లేదని మీరు నిరూపించే వరకు రుక్మిణి ఇక్కడే ఉంటుంది. పద బామ్మ, రుక్కు. అమ్మా, తనకి నాకు ఏ సంబంధం లేదని ఎంత మొత్తుకున్నా ఎవరు వినరండి. ఇప్పుడు నేనేం చేయాలరా దేవుడా? చేయాల్సిందే లేదు, చేయాల్సింది చేసేసాక. అమ్మాయి పుల్ల మామిడికాయ కావాలంటుంది. మార్కెట్కి వెళ్ళి 5 కిలోలు తెచ్చివో. ఆ అమ్మాయి పుల్ల మామిడికాయలు అడుగుతుందా? నేను మార్కెట్కి వెళ్ళి అవి తెచ్చి తనకివ్వాలా? నాకు కావాలి, నాకు కావాలి. నీకు కావాలంటే ఇంకో కిలో తెచ్చుకో. బామా, ఇలా చూడు, నా కొడుకు పెద్ద తప్పే చేశాడు, నేను కాదంటలేదు. కొంగు తగిలితే చొంగ కార్చుకుంటారు. ఈ మగవాళ్ల బుద్ధి అంతా మనమే మందలించి మన దారికి తెచ్చుకోవాలి. అందుకని ఎన్ని తప్పులు చేసినా సర్దుకుపోవాలంటారా? బామా, జీవితాంతం బావుండాలంటే మనం సర్దుకుపోవడంలో తప్పేం లేదమ్మా. చెయ్యి జారాక బాధపడ్డం కంటే ముందు జాగ్రత్త మంచిది. ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చావు? రేయ్, నా వల్లే కదా మీ ఇంట్లో రుక్మిణి సమస్య తలెత్తింది. దాన్ని తరిమేయాలంటే వీడే కరెక్ట్ అయినాడు. నా వెనకతలరా. నమస్తే స్వామి, నేను చెప్పాను కదా వరం. వీడే గోపాలకృష్ణ. ఇరిక్యం ఈయనే మలయాళ మాంత్రికుడు బాలకృష్ణన్. కపాలకృష్ణ. నేను ఆ అమ్మాయిని నొక్కనం. నా దగ్గర తన ఫోటో లేదు స్వామి. పర్వాలేదు, నాన్ వెత్తలిల్లు అంజనం వేసి చూస్తాను. అంజని వేస్తే కనబడుతుందా? ఎల్లాం తెలియం. కొంచెం ట్యూన్ చేసి ఇండియా స్కోర్ ఎంతో చెప్పండి. ఇది ఎంత కేబుల్ టీవీయో. నేను రుక్మిణి నొక్కాం. తను ఏం చేస్తాం స్వామి? స్నానం చేస్తా. అయ్యో, ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి. గోపాలకృష్ణ, ఆ అమ్మాయిని తరిమేయాలంటే తన కొప్పు కావాలి. కొప్పు కావాలా? అయితే మేకప్ మీద పట్టుకోవాలి స్వామి. రేయ్, మేకప్లు గీకప్లు ఆయనకెందుకురా? ఆయన అడుగుతుంది తల వెంట్రుకలు. ఓ, తల వెంట్రుకలా? అదే. అదెంత పని? ఇదిగోండి. ఇది కాదు, ఆ పెంకుట్టి కూడా జల వెంట్రుక. ఓ, దాని తల వెంట్రుక. పక్షే రాత్రి 12 గంటలకు వెంట్రుకలు కత్తిరించాలి. సరే, ఇక ఆ సంగతి మర్చిపోండి, నేను తీసుకొస్తాను. ఉంటాను స్వామి. పద, కోయిక్కులో. వస్తాను స్వామి. ఏమండి, ఏంటి? లోపలికి వచ్చి పడుకోండి. అక్కర్లేదు, నేను ఇక్కడే పడుకుంటా. నేనే చెప్తున్నానుగా, రాత్రి 12 అయింది, లోపలికి వచ్చి పడుకోండి. 12 అయింది నాకు తెలుసు. ఇష్టమైతే లోపలికి రమ్మంటావు, లేకపోతే బయటికి దోసేస్తా. ఆ, చెప్పానుగా, నా బుద్ధిని చెప్తే కొట్టుకోవాలి. ఏదో తొందరగా చెయ్యి పో. సరే, మీ ఇష్టం. ఏమండి, ఇంకా కొట్టుకోలేదా? ఛీ, అబ్బో. రాత్రి 12 గంటలకు వెంట్రుకలు కత్తిరించాలి. కృష్ణ వచ్చేసావా? రా కృష్ణ రా. పాపాత్ముడా. అయ్యో, శబాష్, చూసారు అత్తయ్య మీ అబ్బాయిని? ఇలాంటి వాడితో ఎలా సర్దుకోమంటారు? మీ కళ్ళతోనే చూసారుగా. మామా, అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే? కళ్ళారా చూశానుగా, చాలు. ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా? అది కాదు మామా. అమ్మా, పోరా, నిన్ను నా కొడుకు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. మేడం, you are Shut correct. up. అమ్మా, అమ్మా.
అయ్యో కొట్టకండి సార్, పప్పన్నం తినే పురోహితుడు సార్ మనం రాజీకి వచ్చేద్దాం సార్, నా మాట వినండి సార్. నా రాజీ, నేను నీకు 24 hours టైం ఇస్తున్నా. 10 గంటల ఆ లోపు రుక్మిణిని తీసుకొచ్చి నాకు అప్పగించలేదో విప్పేయండి రా. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. రేయ్, నువ్వేంట్రా ఉద్యోగానికి రిజైన్ చేసి ఎక్కడ కూర్చున్నా? ఏం చేయమంటావరా, నీ దయ వల్ల కావేరీ సమస్య తీరింది. మా మామగారు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ ఓపెన్ చేసి ఆఫీస్ ని అమ్మాయిని చూసుకోమన్నారు, చూసుకుంటున్నాను అంతే. చూసుకుంటావరా, నా విషయం మాత్రం పట్టించుకో. ఊరుకరా, తల వెంట్రుకి తేలైపోయావు గాని నీకేంట్రా అదృష్టవంతుడు, ఒకే ఇంట్లో 2 పిల్లలు, ఒకటి చాప ఎక్కినా 2ది మంచం ఎక్కుద్ది, ఎరగదీసేయి. ఏంట్రా నీ ఉద్దేశం? నేనేమైనా ఫుట్బాల్ ప్లేయర్నా? అవకాశం చూసి గోల్. నేను చూసింది నీ ఇల్లేనా? నా ఇల్లేరా. నిన్న అలా ప్రేమగా పట్టుకుంది నీ కావేరేనా? అవును కావేరి. ఏం చేసావురా? చెప్తా. నేను అందుకెళ్ళలేదే, ఆవిడ ఏ సోప్ వాడుతుందా అని తెలుసుకుందామని వెళ్ళాను. లైఫ్ బాయ్. అవును, నొరొక్క కూడా వచ్చింది. ఇప్పుడు నేను నిన్ను కొట్టే దెబ్బలకి నోట్లని నొరగలేవాడ్రా? అయ్యో అయ్యో, ఇక మీద నేను ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండనంటే ఉండను. Stop it, కావేరి. కావేరియా? కావేరి లేకపోతే ఏంటి, కృష్ణ వస్తుంది. కృష్ణరా? అవునే, చెన్నై పార్టీ కృష్ణవేణి చిన్నిల్లు సెటప్ చేసేనే. చిన్నిల్లా? ఆ. మీకా? మరేదిచ్చింది, మరేదిచ్చింది. అవునా? 144/420 యూసఫ్ కూడా నియర్ రెహమత్ నగర్. నువ్వు ఏం మాట్లాడాలన్నా సరే అక్కడికి వచ్చి మాట్లాడే కావేరి. మచ్చా, నాందా పొండాటి. ఏంటే తమిళ్లో తిడుతున్నావు? నేను తిట్టలేదు బావా, నేనే నీ పెళ్ళావు, నువ్వే నా మొగుడు అని తమిళ్లో చెప్తున్నాను. అలాగా? అయితే యాక్షన్ రీప్లే. నువ్వేం చెప్పినా చేస్తానురా. పెళ్ళైన 1 సంవత్సరం లోపు తన చేతిలో బిడ్డను పెట్టావంటే ఇంక తను డైవర్స్ వైపే వెళ్ళదు. లేట్ అయినదే కరెక్ట్. సూపర్ ఐడియా రా. నువ్వు నీ భార్యతో చాలా సంతోషంగా ఉన్నావు. నేను నా భార్యతో మాట్లాడి 10 రోజులైంది. అన్నిటికీ నిషేధం విధించిందిరా. అన్నిటికీనా? రేయ్, నీ కోసం నువ్వు కోరినప్పుడల్లా మంచి ఐడియాలు ఇస్తూ మీరు ఆనందంగా ఉండడానికి కారణం నేను. నా కోసం మంచి ఐడియా ఇవ్వరా? రే, ఇంకేం ఆలోచించుకో. నీకు చిన్నెల్లి సెటప్ ఉందని నీ పెళ్ళాన్ని భయపెట్టాయి. నా పెళ్ళాం నమ్ముతుందంటావా? నమ్మేలా చెప్పాలరా. ఆవిడ కనుక నమ్మిందనుకో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. అంటే నేను నా ఇంటికి వెళ్ళంటావా? నీ ఇంటికి వెళ్ళారా? ఆ. ఒక అడ్రస్ చెప్తాను, రాసుకో. చెప్పు. 144/420 యూసఫ్ కూడా నియర్ రెహమత్ నగర్. పర్వాలేదయ్యా, ఇల్లు చాలా బాగుంది. నేను ఇళ్ల బ్రోకర్ని కాను, పెళ్లిళ్ళ బ్రోకర్ని. ఓహో, మీరు నా పాత ఫ్రెండ్ గనక 2 ఏళ్లగా తాళం వేసిన ఈ ఇంటిని ఎమ్మెల్యేతో మినిస్టర్ తో చెప్పించి మరి మీకు ఇప్పించాను. కమిషన్ కరెక్ట్ గా ఇచ్చేయాలి, ఎందుకంటే ఫ్రెండ్షిప్ వేరు, బిజినెస్ వేరు. అవన్నీ సరేనయ్యా. ఇదిగో చూడు, అద్దె ఎంత, అడ్వాన్స్ ఎంత? అద్దె 5,000, 6 నెలల అడ్వాన్స్. అంతే కదా, ఇచ్చేస్తాం. ఈ ఇంట్లో ఉండబోయేది నా కూతురు, నేను, ఇద్దరమే. కాదు నాన్న, ముగ్గురం, నా బుజ్జి పాపతో పాటు. సరే ముగ్గురం. అయ్యో కాదు, నలుగురం. నా కృష్ణ కూడా వస్తాడుగా. సరే, నలుగురం. ఎంతకీ ఎప్పుడు మీ అమ్మాయికి పిచ్చి పట్టింది? అది పిచ్చిది కాదయా, దాని మనసు కొంచెం బాగలేదు అంతే. నేను చెప్పింది కూడా అదేగా. నా కూతురు ఒక పనికిమాలినోడిని ప్రేమించింది, అది వద్దని నేను కట్ చేశాను. అప్పటి నుంచి దాని ఇలా అయిపోయింది. ఈ కాలం పిల్లకాయలు అమ్మా నాన్నలకి తెలియకుండా ఎస్టీడీ బూతులకు వచ్చి టెలిఫోన్ లో లవ్ చేసుకుంటున్నారు, కోడు భాషలో మాట్లాడుకుంటున్నారు. అబ్బాయి అమ్మాయిని రా అనడం, అమ్మాయి అబ్బాయిని రా అనడం ఫ్యాషన్ అయిపోయింది. తండ్రి, నాకు పుల్ల మామిడికాయ కావాలి. పుల్ల మామిడికాయలు కదమ్మా, తెచ్చిస్తానులే, సీజనే కదా. పుల్ల మామిడికాయ అడుగుతోందంటే 3వ నెల. ఇగో ఎవడో ఒకరిని చూసి ఆలస్యం కూడా పెళ్లి చేయొచ్చుగా. అలా చేస్తే అది ఒప్పుకుంటుందా? అసలే మతి స్థిమితం లేక తిక్కగా మాట్లాడుతుంది. మీ అమ్మాయికి సరైన జోడి ఒకడున్నాడు. అమ్మా బామా, గొంతు చించుకుని అరుస్తున్నా, ఒక్కరు కూడా పలకరేంటి? తిని తెక్క ఎక్కువైంది వీళ్ళకి. ఛా, ఇంట్లో ఎవరు లేరు. లేకపోతే ఏం చేయమంటావు? ఇప్పుడు వెళ్ళి రేపు ఉదయం తిరిగి రానా? అబ్బబ్బబ్బబ్బా, ఎందుకు ఇంటికి వచ్చి రాగానే అలా అరుస్తారు? ఏయ్, ఎవరే అరుస్తుంది? ఒక్కటిచ్చానంటే 32 పళ్ళు రాలి చేతిలో పడతాయి. సబాష్. ఇప్పటి వరకు తాగుడు వాగుడు మాత్రమే ఉండేవి, ఇప్పుడు పెళ్ళ మీద చెయ్యెత్తే వరకు వచ్చిందా బామా? ఏ బామా ఆపు. నువ్వు ఆపకు బామా, ఆవిడన్న దాంట్లో తప్పే ఉంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కన్నా ఓ తాటి చిట్టం చేసుకుంటే పోయేది. మరి చేసుకోవాల్సిందిగా. కోరి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను చూడండి, నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. బాగా కొట్టుకో. నేను చేసుకోపోతే జీవితాంతం నేను బ్రహ్మచారిగా ఉండేవాణ్ణా?
నన్నే పెళ్లి చేసుకోవాలని ఒక అమ్మాయి నా వెంట తిరిగింది. నేను చేసుకోపోతే చచ్చిపోతానంది. నా కర్మకాలి నిన్ను చేసుకున్నాను. నేను కాదనేసరికి ఆ అమ్మాయి పిచ్చిదైపోయింది. హ, ఈ కథలు నేను నమ్మను. నమ్మవా? ఇప్పుడు కూడా నేను ఆ అమ్మాయి ఇంటించే వస్తున్నాను. కావాలంటే టీ షర్ట్ వాసన చూడు. సెంటు ఎంత సువాసనగా ఉందో. ఏయ్, ఏంటే కుక్కల వాసన చూస్తున్నా? నీకన్నీ నీ నాన్న బుద్ధులే వచ్చాయి. తాను మాత్రం నీలాంటిది కాదు. చాలా మంచి కుటుంబం. ఎంత డీసెంట్ ఫ్యామిలీయో మాటల్లో చెప్పలేం. అరకిలో హల్వా చేతిలో, మూర మల్లెపూలు కొప్పున పెడితే తట్టుకోలేక ఓహో అంటుంది. ఓహో, అందరూ నీలాగే ఉంటారా? అంటే మొన్న మల్లెపూలు హల్వా తీసుకొచ్చింది దానికోసమేనా? ఎప్పుడు? అబ్బా, పోయిన వారం శ్రావణ శుక్రవారం మధ్యాహ్నం 3:20కి. నాకు బాగా గుర్తుంది. దేవుడా, ఈ పెళ్ళాలకి ఎంత జ్ఞాపక శక్తి ఇచ్చావయ్యా. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం దగ్గర నుంచి డేట్ తో పాటు టైం తో పాటు మొగుడు విషయాలు గుర్తుపెట్టుకుంటారే. పేరేంటి? గోపాలకృష్ణ. మీ పేరెవరు కావాలి? దాని పేరేంటి? నీ పేరు భామ అయితే తన పేరు రుక్మిణి. నేను కృష్ణుని కదా. భామా, ఎరగా తీసావు. నీ టైం సెన్స్ అదిరింది పో. అయ్యో, ఇప్పుడేం చేయాలరా దేవుడా? ఏమీ చెయ్యొద్దు. వంటింట్లోకి వెళ్ళి వంట చేసుకో. యా, బామ్మా, నోరు ముయ్యవే. అవును, ఇంతకీ అది ఎక్కడుంది? ఏ నువ్వు వెళ్ళి పలకరిస్తావా? లేదు, దాంతో నాకేంటి పని? నాకు పనుందిలే. 144/420. బారా? హైదరాబాద్ లో బార్ లేని ఇల్లే ఉండదుగా. 144/420 యూసఫ్ గూడ, రెహ్మత్ నగర్. వెళ్ళు. ఏంటే గాల్లో లెక్కలేస్తున్నావు? నాకు అర్థమైపోయిందిలే. ఇప్పుడు నువ్వు నేరుగా వెళ్ళి చెల్లెమ్మా నా జీవితంతో ఆడుకోవద్దమ్మా అని, ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి నా కాళ్ళ మీద పడి నన్ను మన్నించండి అని ఏడుస్తూ అడగాలనిపిస్తుంది కదా? అనిపించడం లేదు. అనిపిస్తుంది. ఏమండి, ఏంటి గోకుతున్నావు? మీకు దాహం వేస్తుందా? ఇప్పుడే తన ఇంట్లో చల్లని డ్రింక్ తాగొచ్చాను. మీకు దాహం వేస్తుంది నాకు తెలుసు. నేను ఇప్పుడే వెళ్ళి కోట విస్కీ తీసుకొస్తాను. విస్కీనా? దాంతో పాటు చిప్స్ కూడా. ఏంట్రా ఇది? సవతిని తీసుకొస్తానని చెప్పినా నా భార్య నాతో సరసాలాడుతుంది ఏంటి చెప్పమా? ఏదేమైనా ఇదంతా మన మంచికే. ఇంత అందంగా నాగస్వరం వాయిస్తుంది ఎవరు నాన్న? అది నాదస్వరం కాదమ్మా, తబల్లా. మరి నా కృష్ణ ఏడి? రంగమ్మ నాటక కళా పరిషత్తులో నాటకం వేయడానికి వెళ్ళాడమ్మా. వచ్చేస్తాడు. బాబు సరిగ్గా చూసుకో. ఈ అమ్మాయే నా కూతురు రుక్మిణి. ఇంద ఉడగెత్తేనే ఇలాంటి అపరూప సుందరిని నా బాగదే ఇల్ల. ఇది మా సంప్రదాయము. నాన్న, అతన్ని ఇదెందుకేశాడు? దానికి ఒక కారణం ఉందమ్మా. ఇతను నిన్ను పెళ్లి చేసుకోబోయే నల్లమలకిష్టాడు. వీడి కంసుడు. ఇదేంటయ్యా బాబు, కళ్ళు తిరిగి పడిపోయింది. నా సొల్లలా, నా అందానికి ఈ ప్రపంచంలో స్పృహ తప్పని ఆడవాళ్లే లేరు. మామ, నాకు ఉంగ పొన్ను రుక్మిణికి రేపే పెళ్ళే. ఖర్చంతా నాదే. రండి వెళ్ళి కళ్యాణ అరేంజ్మెంట్ చూద్దాం. నాన్న, ఏంటి నాన్న ఇది? తలుపునికేస్తున్నావు? నాన్న, 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 తలుపునికేసావు. అమ్మా, నన్ను మన్నించమ్మా. ఇంతకంటే నాకు మార్గం లేదు. నీ వయసున్న పిల్లలంతా పెళ్లిళ్ళు చేసుకుని 4 పిల్లలు కన్నారు. అందుకే ఇంటికి తాళం వేశాను. పెళ్లి అరేంజ్మెంట్స్ చేసుకుని వస్తాను. అయ్యో, వెళ్ళకండి నాన్న, నా మాట వినండి నాన్న. 144/420 రెహ్మత్ నగర్. ఇదేనమ్మా మనం వెతుక్కుంటూ వచ్చిన ఇల్లు. నాన్న, ఇంటికి తాళం వేసింది. సార్, నన్ను కాపాడండి సార్. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం తలుపు తెరవండి సార్. బయట తాళం వేసుందా? చిన్న తాళం బుర్రే కదా, గట్టిగా లాగండి వచ్చేస్తుంది. ఇలా కూడా తాళాలు వేయొచ్చా? తాళం వచ్చేసింది నాన్న. తాళం చెవులు లేకుండా చాకచక్యంగా తలుపు తీసావు. నువ్వమ్మా నా కూతురు అంటే. అబ్బా, నా సాప్తారా? అక్క. అక్కనా? అలా అవాక్కవుతావేంటమ్మా? లాగి ఒక్కడ పీకో. చెప్పగానే చేసింది చూడు. ఇది ఆడపిల్లంటే. అక్క, నాకు పుల్ల మామిడికాయ కావాలి. పుల్ల మామిడికాయ? ఓహో, విషయం అంత దూరం పోయిందన్నమాట.
అసలు ఇంత దారుణం ఎప్పుడు జరిగింది? కృష్ణ ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు? గోకులాష్టమి రోజు వచ్చాడు. గోకులాష్టమికి? ఆ రోజు నువ్వు కృష్ణుడు పాదాలు వేసుకుంటూ కూర్చున్నావు, ఆయన గారు వచ్చి ఇక్కడ పాదం మోపి వెళ్ళారు. హ, ఇక లాభం లేదు, డైవర్స్ తీసుకోవాల్సిందే. అమ్మా తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ ఇవ్వే. వీడికి కాఫీ కావాలంట. అల్లుడు గారి కాఫీ అంట. ఈయన గారికి కాఫీ కావాలంట. ఏ, ఏంటే వేలం పడుతున్నారా ఏంటి? కప్పు కాఫీకే ఇన్ని కటింగ్లు ఇస్తున్నారు. కృష్ణ కాఫీ. కృష్ణ కాఫీనో వసంత కాఫీనో, పని పిల్లవైనా పనికొచ్చేలా ఉన్నావు. స్టైల్ అదిరింది పో. కాఫీ ఏంటి ఇంత చండాలంగా ఉంది? నువ్వు చేసావా? అచ్చో నా పెళ్ళం చేసినట్టుంది. మీ ఊరా? ఇంతకు ముందు మీరు తన ఎక్కడ చూడలేదా? చూడలేదే. బాగా చూసి చెప్పండి. బాగా చూడడానికి తను ఏమైనా షకీలా ఏంటి? తను నేను ఎక్కడా చూడలేదు. ఓహో, తను ఇంతవరకు చూడకుండానే తన బిడ్డకు తండ్రి కాబోతున్నారా? కృష్ణ కృష్ణ చూసారా, వచ్చిన దగ్గర నుంచి మీ పేరే కృష్ణ కృష్ణ అని ఎలా తలుచుకుంటూ ఉందో. అయ్యో, ఉన్న సమస్యలు చాలక కొత్తగా ఇదొక సమస్య. నేను ఇంతవరకు ఈ అమ్మాయిని చూడలేదు. చాలా ఊరుకోండి. ఒక ఆడదాని మనసు ఇంకొక ఆడదానికి అర్థం అవుతుంది. ఎవరే ఆ మాట ఉంది? అన్ని మీరనుకుంటే సరిపోద్దా? మేము ఏనాడని చెప్పావా ఒక మగాడి మనసు ఇంకొక మగాడికి అర్థం అవుతుందని? ఏ మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి పోవే. లేదు, ఇక నుంచి రుక్మిణి కూడా మనతోనే ఉంటుంది. ఓ, దీని పేరు రుక్మిణియా? నడుస్తున్నాడు చూసావా? చూడమా రుక్మిణి, ముహూర్తం దాటక ముందే లోపలికెళ్ళి దేవుడికి దీపం పెట్టు. అయ్యో, ఎవరింట్లో ఎవరయ్యా దీపం వెలిగించేది? మళ్ళీ చెప్తున్నాడు వినండి, ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. చాలే ఆపండి. నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పకండి. 144/420 ఈ అడ్రస్ చెప్పింది ఎవరు? నేనే చెప్పాను. అవునా? అవును. నన్ను అక్కడి నుంచే మేము తీసుకొచ్చాం. అసలు ఆ ఇంటికి తాళం వేసి ఉండాలి కదా. మీరు తాళం వేసి వెళ్లారు, మేము తాళం తీసి తీసుకొచ్చాం. అయ్యో, అది కాదు బామ్మ, నేను చెప్పేది విను. ఓ, మీకు తనకు ఎలాంటి సంబంధం లేదని మీరు నిరూపించే వరకు రుక్మిణి ఇక్కడే ఉంటుంది. పద మామ, రుక్కు. అమ్మా, పోరా. తనకి నాకు ఏ సంబంధం లేదని ఎంత ముత్తుకున్నా ఎవరు వినరండి. ఇప్పుడు నేనేం చేయాలరా దేవుడా? చేయాల్సిందేం లేదు, చేయాల్సింది చేసేసాక. అమ్మాయి పుల్ల మామిడికాయ కావాలంటుంది. మార్కెట్కి వెళ్ళి 5 కిలోలు తెచ్చివో. ఆ అమ్మాయి పుల్ల మామిడికాయలు అడుగుతుందా? నేను మార్కెట్కి వెళ్ళి అవి తెచ్చి తనకివ్వాలా? నాకు కావాలి, నాకు కావాలి. నీకు కావాలంటే ఇంకో కిలో తెచ్చుకో. బామా, ఇలా చూడు, నా కొడుకు పెద్ద తప్పే చేశాడు, నేను కాదంటలేదు. కొంగు తగిలితే చొంగ కార్చుకుంటారు. ఈ మగవాళ్ల బుద్ధి అంతా. మనమే మందలించి మన దారికి తెచ్చుకోవాలి. అందుకని ఎన్ని తప్పులు చేసినా సర్దుకుపోవాలంటారా? బామా, జీవితాంతం బావుండాలంటే మనం సర్దుకుపోవడంలో తప్పేం లేదమ్మా. చెయ్యి జారాక బాధపడ్డం కంటే ముందు జాగ్రత్త మంచిది. ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చావు? రేయ్, నా వల్లే కదా మీ ఇంట్లో రుక్మిణి సమస్య తలెత్తింది. దాన్ని తరిమేయాలంటే వీడే కరెక్ట్ అయినాడు. నా వెనకతలరా. నమస్తే స్వామి, నేను చెప్పాను వరం, వరం. వీడే గోపాలకృష్ణ. ఇరిక్కాం. ఈయనే మలయాళ మాంత్రికుడు బాలకృష్ణన్. కృష్ణ. నేను ఆ అమ్మాయిని నొక్కనం. నా దగ్గర తన ఫోటో లేదు స్వామి. పర్వాలేదు, నాన్ వెత్తలిల్లు అంజన వేసి చూస్తాను. అంజని వేస్తే కనబడుతుందా? ఎల్లాం తెలియం. కొంచెం ట్యూన్ చేసి ఇండియా స్కోర్ ఎంతో చెప్పండి. ఇది ఎంత కేబుల్ టీవీయో. నేను రుక్మిణి నొక్కాం. తను ఏం చేస్తాం స్వామి? స్నానం చేస్తా. అయ్యో, ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి. గోపాలకృష్ణ, ఆ అమ్మాయిని తరిమేయాలంటే తన కొప్పు కావాలి. కొప్పు కావాలా? అయితే మేకప్ మ్యాన్ పట్టుకోవాలి స్వామి. రేయ్, మేకప్లు గీకప్లు ఆయనకెందుకురా? ఆయన అడుగుతుంది తల వెంట్రుకలు. ఓ, తల వెంట్రుకలా? అదే. అదెంత పని? ఇదిగోండి. ఇది కాదు, ఆ పెంకుట్టి కూడా జడ వెంట్రుక. ఓ, దాని తల వెంట్రుక. పక్షే రాత్రి 12 గంటలకు వెంట్రుకలు కత్తిరించాలి. సరే, ఇక ఆ సంగతి మర్చిపోండి, నేను తీసుకొస్తాను. ఉంటాను స్వామి. పద, కోయిక్కులో. వస్తాను స్వామి. ఏమండి, ఏంటి? లోపలికి వచ్చి పడుకోండి. అక్కర్లేదు, నేను ఇక్కడే పడుకుంటా. నేనే చెప్తున్నానుగా, రాత్రి 12 అయింది, లోపలికి వచ్చి పడుకోండి. 12 అయింది నాకు తెలుసు. ఇష్టమైతే లోపలికి రమ్మంటావు, లేకపోతే బయటికి దోసేస్తా. ఆ, చెప్పానుగా, నా బుద్ధిని చెప్తే కొట్టుకోవాలి. ఏదో తొందరగా చెయ్యి పో. సరే, మీ ఇష్టం. ఏమండి, ఇంకా కొట్టుకోలేదా? ఛీ, అబ్బో.
కృష్ణ రా. పాపాత్ముడా. అయ్యో శబాష్. చూసారా అత్తయ్య మీ అబ్బాయిని? ఇలాంటి వాడితో ఎలా సర్దుకోమంటారు? మీ కళ్ళతోనే చూసారుగా. మామా అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే కళ్ళారా చూశానుగా చాలు. ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా? అది కాదు మామా. అమ్మా పోరా, నిన్ను నా కొడుకు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. మేడం you are Shut correct. up. అమ్మా అమ్మా అమ్మా! అయ్యో కొట్టకండి సార్, పప్పన్నం తినే పురోహితుడు సార్. సార్ మనం రాజీకి వచ్చేద్దాం సార్, నా మాట వినండి సార్. నా రాజీ, నేను నీకు 24 అవర్స్ టైం ఇస్తున్నా. 10 గంటల ఏ, ఆ లోపు రుక్మిణిని తీసుకొచ్చి నాకు అప్పగించలేదు. విప్పేయండి రా. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. రేయ్ నువ్వేంట్రా ఉద్యోగానికి రిజైన్ చేసి ఎక్కడ కూర్చున్నా? ఏం చేయమంటావరా? నీ దయవల్ల కావేరీ సమస్య తీరింది. మా మామగారు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్. ఆఫీస్ ఓపెన్ చేసి ఆఫీస్ ని అమ్మాయిని చూసుకోమన్నారు. చూసుకుంటున్నాను అంతే. చూసుకుంటావరా? నా విషయం మాత్రం పట్టించుకో. ఊరుకరా, తల వెంట్రుకి తేలైపోయావు గానీ నీకేంట్రా అదృష్టవంతుడు. ఒకే ఇంట్లో 2 పిల్లలు. ఒకటి చాప్ ఎక్కినా 2ది మంచం ఎక్కుద్ది. ఎరగదీసేయి. ఏంట్రా నీ ఉద్దేశం? నేనేమైనా ఫుట్బాల్ ప్లేయర్నా అవకాశం చూసి గోల్ వేయడానికి? బాలేవాడివే. సార్ జింతాక్ జితాక్ జితాక్. సార్ హీరో ఛాన్స్ కోసం వచ్చాను సార్. డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ అన్నా వీళ్ళేందుకు వస్తున్నారా? పొద్దుపోద్దు, అందుకే రోజు ఒకటి పిలిచి కాలక్షేపం చేస్తున్నా.